కామం అంటే కేవలం శారీరక కోరిక మాత్రమే కాదు. ఏదైనా వస్తువుపై, వ్యక్తిపై, స్థానంపై ఉండే తీవ్రమైన ఆకర్షణ, పొందాలనే తపన కూడా కామమే. ఆధ్యాత్మికత అంటే ఈ కోరికల బంధాల నుండి విముక్తి పొందడమే కదా. మరి ఆ విముక్తి కోసం ప్రయత్నించే వారికే ఈ బంధాలు మరింత గట్టిగా ఎందుకు చుట్టుకుంటాయి? దీనికి ఒక ముఖ్య కారణం ఉంది. ఉన్నతమైన ఆధ్యాత్మికత లక్ష్యాలు ఉన్నవారికి సాధారణంగా గొప్ప సంకల్ప శక్తి, తీక్షణమైన బుద్ధి, అపారమైన తపోశక్తులుంటాయి. ఈ శక్తులు కేవలం ఆధ్యాత్మికత ప్రయాణానికే కాకుండా భౌతిక ప్రపంచంలో కూడా అద్భుతాలు సృష్టించగలవు. ఈ శక్తులను ఆధ్యాత్మికత మార్గంలో కేంద్రీకృతం కాకుంటే అవి బయట విషయాలపై, కోరికలపై కేంద్రీకృతమయ్యే అవకాశం ఉంది. అప్పుడే కామం మరింత బలంగా బయటపడుతుంది. ఇది మన మూలాధార చక్రంతో, మన జీవశక్తికి ముడిపడి ఉంటుంది. మనిషి జీవనం రెండు విధానాల మధ్య నడుస్తుంది. ఒకటి భౌతిక కోరికలు, మరొకటి ఆధ్యాత్మికత చింతన. గీతలో శ్రీకృష్ణుడు ఇలా అన్నారు: కామ ఏష క్రోధ ఏష రజోగుణ సమద్భవ. అంటే కామం మనిషిని కోపానికి, అహంకారానికి, పతనానికి దారితీస్తుంది అని అర్థం. ఆధ్యాత్మికత మార్గంలో పురోగమించాలనుకుంటే మన శక్తిని సరైన చక్రాల వైపు మళ్లించాలి. కానీ కామ వాంఛలు తరచుగా మన శక్తిని దిగువ చక్రాలలోనే బంధించి ఉంచుతాయి. ఇది మన మనసును అశాంతంగా ఉంచుతుంది, ధ్యానానికి ఆటంకం కలిగిస్తుంది, ఉన్నత చైతన్యాన్ని పొందకుండా అడ్డుకుంటుంది. అందుకే ఆత్మ జ్ఞానాన్ని కోరుకునేవారు ఈ కోరికలను అధిగమించడానికి ప్రయత్నిస్తారు. మన హిందూ ధర్మంలో ఎన్నో గ్రంథాలు ఈ విషయాన్ని స్పష్టంగా చెప్తాయి. భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అంటాడు: ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేసు పజాయతే సంగాత్ సంజయాత్ కామ కామత్ క్రోధ బిజాయతే. ఏ వస్తువునైతే మనిషి నిరంతరం ధ్యానిస్తాడో వాటిపై ఆసక్తి పెరుగుతుంది. ఆ ఆసక్తి నుండే కోరిక పుడుతుంది. కోరిక తీరకపోతే కోపం వస్తుంది. చూసారా, కోరిక అనేది ఎలా ప్రారంభమవుతుందో? అలాగే ఉపనిషత్తులు, పురాణాలు కూడా మనసు, ఇంద్రియాల నియంత్రణ గురించి పదే పదే నొక్కి చెబుతాయి. గొప్ప యోగులు, ఋషులు కూడా ఈ కోరికలను జయించడానికి ఎంతగా తపస్సు చేశారో చూస్తే దాని తీవ్రత మనకు అర్థమవుతుంది. పురాణాలలో ఇలాంటి కామంతో పోరాడిన 3 గొప్ప వ్యక్తుల గురించి చూద్దాం. వీరి అనుభవాలు మనకు ఎన్నో పాఠాలు నేర్పుతాయి. మహర్షి విశ్వామిత్రుడు. ఈ పేరు వినగానే మనకు గొప్ప తపస్వి, బ్రహ్మర్షి అనే ఆలోచన వస్తుంది. కానీ ఆయన జీవన ప్రస్థానం అంత సులువుగా సాగలేదు. ఒకప్పుడు గొప్ప రాజుగా ఉన్న విశ్వామిత్రుడు వశిష్ఠుడి బ్రహ్మ తేజస్సు చూసి తాను కూడా బ్రహ్మర్షి కావాలని సంకల్పించాడు. ఆయన తపస్సు ఎంత తీవ్రంగా ఉండేదంటే ఇంద్రుడు సైతం భయపడేవాడు. కానీ అలాంటి మహా తపస్విని కూడా ఇంద్రుడు మేనక ద్వారా పరీక్షించాడు. మేనక అందాన్ని చూసి విశ్వామిత్రుడు తన తపస్సు పక్కన పెట్టి ఆమెతో సహా జీవనం చేశాడు. వారికి శకుంతల జన్మించింది. ఆ తర్వాతే ఆయనకు తన తప్పు తెలిసి మళ్ళీ తపస్సును ప్రారంభించాడు. చూసారా, ఎంతటి గొప్ప తపస్వి అయినా కోరికల బారి నుండి తప్పించుకోవడం ఎంత కష్టమో. ఆయన గొప్పతనం ఏంటంటే తప్పును తెలుసుకొని మళ్ళీ తన లక్ష్యం వైపు ప్రయాణించడం. యయాతి మహారాజు కథ మనకు మహాభారతంలో కనిపిస్తుంది. ఆయనకు వృద్ధాప్యం వచ్చినప్పుడు తన కుమారుడైన పురుకు యౌవనత్వాన్ని పొంది ఇంకా ఇంద్రియ సుఖాలను అనుభవించాలనుకున్నాడు. ఎంతటి భోగభాగ్యాలున్నా, ఎంతటి గొప్ప రాజు అయినా సుఖాలను వదులుకోలేకపోయాడు. ఆయన ఎన్నో సంవత్సరాలు కోరికలన్నిటినీ తీర్చుకుంటూనే ఉన్నాడు. కానీ చివరికి ఆయనకు ఒక నిజం అర్థమైంది: అగ్నికి నెయ్యి పోస్తే అది మరింత పెరుగుతుందే తప్ప ఆరిపోదు. అలాగే కోరికలను తీర్చుకుంటూ పోతే అవి మరింత పెరుగుతాయే తప్ప తగ్గవు. ఈ సత్యాన్ని తెలుసుకున్న తర్వాతే యయాతి వైరాగ్యాన్ని పొంది తన కుమారుడికి రాజ్యాన్ని అప్పగించి అడవులకు వెళ్ళిపోయాడు. నారదముని అంటే మనకు త్రిలోక సంచారి, భగవాన్ నామ స్మరణ చేసే గొప్ప ముని గుర్తొస్తాడు. ఆయనకు కామం అనేది అంటదు కదా అని అనుకోవచ్చు. కానీ ఆయన జీవితంలో కూడా ఒక చిన్న సంఘటన ఉంది. ఒకసారి నారదుడు శివుడికి తనలో ఏ కోరిక లేదని, తాను కామ విజేత అని గొప్పగా చెప్పుకున్నాడు. అప్పుడు శివుడు నవ్వి, నువ్వు ఇంకా పరీక్షకు లోనుపడాల్సి ఉంది నారదా అని హెచ్చరించాడు. ఆ తర్వాత మాయాదేవి ప్రభావంతో నారదుడు ఒక అందమైన కన్యను చూసి మోహించి ఆమెను వివాహం చేసుకోవాలనుకుంటాడు. విష్ణు సాయంతో ఈ మాయ నుండి బయటపడతాడు. ఈ సంఘటన నారదుడికి ఒక పాఠం నేర్పింది. ఎంతటి గొప్ప వ్యక్తి అయినా భగవంతుని మాయ నుండి, కోరికల నుండి సులువుగా తప్పించుకోలేరని. వినయం ఎంత ముఖ్యమో కూడా ఈ సంఘటన చెబుతుంది. ఆధ్యాత్మికంగా పెద్ద లక్ష్యాల కోసం పుట్టిన వాళ్ళల్లో కామం ఎక్కువగా అల్లుకొని ఉంటుంది. ఎందుకంటే చీకటి అలిమితేనే వెలుగు విలువ తెలిసేది. దాన్ని గెలిచేంత వరకు మనం ముందుకు సాగలేం. కాబట్టి ఒక విషయం స్పష్టం: కామవాంఛ అనేది ఎవరైతే గొప్ప ధార్మిక లక్ష్యం కోసం జీవిస్తారో అలాంటి వారినే ఎక్కువగా లక్ష్యం చేసుకుంటుంది. కానీ ఎందుకు ఇలా జరుగుతుంది?
ఇది కేవలం మానవ బలహీనత మాత్రమే కాదు, ఇది ఒక ఆధ్యాత్మికత యుద్ధం. ఇందులో మీ మనస్సు, ఇంద్రియాలు ఒక యుద్ధ భూమిగా మారుతాయి. హిందూ ధర్మం ప్రకారం కామదేవుడు వాంఛలకు అధిపతి. ఆయన పని ఏమిటంటే మిమ్మల్ని తపస్సు నుండి దూరం చేయడం, మోహంలోకి నెట్టడం. భగవద్గీతలో అర్జునుడు శ్రీకృష్ణుడిని ఇలా అడుగుతాడు, ఓ కృష్ణ, మనిషిని పాపం చేయడానికి బలవంతం చేసేది ఏమిటి అని. అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా సమాధానం ఇస్తాడు, అది కామ వాంఛ. ఇది రజోగుణం నుండి పుడుతుంది, అదే నీకు గొప్ప శత్రువు అని చెబుతాడు. సో ఫైనల్గా ఆధ్యాత్మికంగా ఎదగాలనుకునే వారికి కోరికలు అడ్డుగా వస్తాయి. దీనికి కారణం వారిలోని గొప్ప శక్తి, సంకల్పం. వాటిని సరైన మార్గంలో పెట్టకపోవడం వల్ల కోరికల రూపంలో బయటపడతాయి. అలా అని భయపడాల్సిన అవసరం లేదు. ఈ కోరికలను జయించడం అసాధ్యం కాదు. దానికి కావాల్సింది ఆత్మ నిగ్రహం, నిరంతర సాధన మరియు వివేకం. మనం ఎప్పుడైతే మన అంతర్గత శక్తిని భవ్య ప్రపంచంపై కాకుండా ఆధ్యాత్మికత లక్ష్యాలపై కేంద్రీకరిస్తామో అప్పుడే ఈ కోరికలు బలహీనపడతాయి. జ్ఞానంతో, వైరాగ్యంతో కోరికలను గెలిచి నిజమైన శాంతిని పొందవచ్చు. మన జీవిత లక్ష్యం కేవలం భౌతిక సుఖాలు మాత్రమే కాదని, అంతకు మించిన ఉన్నత స్థితి ఉందని గ్రహించిన నాడు ఈ కామం మనకు అడ్డు రాదు. మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.